తింటున్నాను అత్తయ్య. ఓ, డైనింగ్ టేబుల్ దగ్గర తినకుండా ఇక్కడ తింటున్నానా? అంటే వ్రతం చేస్తున్నాను కదా, తిన్నంతసేపు కూడా మిస్ కాకూడదని. ఏడ్చినట్టే ఉంది నీ వ్రతం. పీకల దాకా మెక్కి ఎవరు వ్రతాలు చేయరు. వ్రతాలు చేస్తూ పస్తులుండమని దేవుడు చెప్పలేదు బామ్మగారు. అవన్నీ మనం పెట్టుకున్నవే. ఏంటి చిన్న కోడలా, 2 ముద్దలు తింటావా ఏంటి? నాకొద్దు. అందరూ నీలా ఉంటారనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోగాని ఇక్కడ వ్రతానికి భంగం కలిగించుకో. వెళ్ళు. వెళ్తానులే అత్తయ్యా. ఇదిగో చిన్న కోడలా, కిచెన్లో ఇంకా ఫుడ్ ఉంది. ఆకలేస్తే అస్సలు మొహమాట పడుకో. నాకు అంత అదృష్టం కూడానా? ఆయన మంచివాళ్ళగా ఉండటం చాలా కష్టం. ఇదిగో ఈవిళ్ళలాగా తెగిస్తే ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరు. చిన్న కోడలా, నువ్వు దాని మాటలేం పట్టించుకోకు. ఇంకాసేపట్లో భజన మొదలవుతుంది, ఆ సంగతి చూద్దాం. ఇప్పుడా? రాత్రికి కాదా? అప్పటిదప్పుడే ఇప్పటిది ఇప్పుడే. ఇన్ని భజనలు చేయాలంటే ఓపిక ఉండాలి. నా మాట విని ఒక 2 ముద్దలు తినేసి వెళ్ళు. ఏయ్, వెళ్ళు ముందు. అసలే ఆకలికి ఉండలేను. ఈవిడేమో ఎదురుగా కంచాలకి కంచాలు మెక్కేస్తూ ఊరిస్తోంది. ఇక్కడే ఉంటే కంట్రోల్ చేసుకోవడం కష్టం. బామ్మగారు, ఆయనకి ఎలా ఉందో చూసొస్తాను. వెళ్ళిరా అమ్మా. వచ్చే ఓపుకుంటే వాణ్ణి కూడా తీసుకురా, కాసేపు భజన దగ్గర కూర్చుంటాడు. అలాగే బామ్మగారు. ఏంటి రామయ్య ఇది? నాన్న సంతోషంగా ఉండాలి, చెల్లెలి కాపురం బాగుండాలి అని నేను కోరుకుంటుంటే రోజు రోజుకి నా మీద ఆయనకి ఆశలు ఇంకా 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 ఎందుకు పెంచుతున్నావు? ఇప్పుడేమో నా మనసులో ఆయన ఉన్నారని నేను చెప్తే కాని పచ్చి మంచినీళ్లు కూడా తాగనని కఠిన ఉపవాసం చేస్తున్నారు. అది సాధ్యమవుతుందా చెప్పు? ప్రేమించిన మనిషి దక్కకపోతే ఆ బాధ భరించడం కష్టమే. నాకు ఆయన కంటే 1,00,000 రెట్లు ఎక్కువ బాధ ఉంది. కానీ కానీ ఏం చేస్తాం, భరించాల్సిందే. ఆ భరించే శక్తి ఆయనకి ఇవ్వు రామయ్య. ఈ జ్ఞాపకాల నుంచి బయటపడేసి ప్రశాంతంగా ఉండేలా చెయ్యి. లంకేష్ రిహార్సల్కి వస్తానని ఎదురు చూస్తూ ఉంటాడు. రానని ఫోన్ చేసి చెప్పాలి. లేదంటే మళ్ళీ ఏ పూజ మధ్యలోనూ ఉంటే ఫోన్ చేస్తాడు. హాయ్, బయలుదేరావా? ఏంటి బయలుదేరేది? ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టడానికి కూడా కుదరదు. ఏయ్, ఏమంటున్నావు? అరగంటలో రిహార్సల్స్ మొదలవుతున్నాయి. ఇప్పుడు ఫోన్ చేసి రానంటే ఎలా సియా? రాగలిగితే రాలేనని ఎందుకు చెప్తాను? ఇంట్లో వ్రతం చేస్తున్నామని చెప్పాం కదా. నేనే దగ్గరుండి వ్రతం చేయాలి. ఇక్కడి నుంచి కదిలే అవకాశమే లేదు. అందుకే నేనే ఫోన్ చేసి చెప్తున్నాను. ఏదోలా మేనేజ్ చేసి వచ్చే బంగారం. నువ్వు తలుచుకుంటే మేనేజ్ చేయగలవు. చెప్తే అర్థం కాదా నీకు? రాగలిగితే వచ్చుండేదాన్ని కదా. ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇలా రాలేదు? ఈరోజు వ్రతం ఆఖరి రోజు. ఇంట్లో పెద్ద భజన పెట్టారు.
అసలు కదలడమే కుదరదు. అర్థం చేసుకో. అయినా ఎప్పుడు సరిగ్గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, నేను కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడే రమ్మని చెప్తావు. అవకాశాలు మన ఇంట్లో ప్రోగ్రామ్స్ బట్టి రావు బంగారం. అయినా ఎంత ట్రై చేస్తే, ఈ ఆల్బమ్ వచ్చిందో తెలుసా? ఎంత కష్టపడితే నీకు ఇందులో హీరోయిన్ గా అవకాశం వచ్చిందో తెలుసా? అవును, నేను మంచి కోడల్ని అనిపించుకోవడానికి కష్టపడుతున్నాను. ఎందుకంటే హీరోయిన్ని కాకపోతే నాకు ఇదే గతి. అంటే హీరోయిన్ అవుతావన్న నమ్మకం లేదా నీకు? ఉంది కాబట్టే ఇన్ని పాటలు. ఒక్కసారి హీరోయిన్ అయ్యాక ఈ ఫ్యామిలీ లేదు, తొక్కలేదు. కానీ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి కదా. ఈ ఒక్క రోజుకి రిహార్సల్ వాయిదా వేయి. రేపు తప్పకుండా వస్తాను, సరేనా? సరే, రేపు మాత్రం మిస్ అవ్వకూడదు. సరే, బాయ్. ఆయన ఎలా ఉన్నారో ఏమో. వైదేహి, వచ్చావా పరిమళం? ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నా. ఇంతలో నువ్వు వచ్చావు. మన ప్రేమ బంధానికి 100 ఏళ్ళు. ఎవరిని తలుచుకుంటే వాళ్ళకి 100 ఏళ్ళు అంటారు. వాళ్లతో బంధానికి కాదు. నువ్వు 100 ఏళ్ళు ఉంటే నీతో బంధం కూడా 100 ఏళ్ళు ఉన్నట్టే కదా వైదేహి. ఇప్పుడు మీతో వాదించలేను, కానీ ఈ జ్యూస్ తీసుకోండి. తీసుకుంటాను, కానీ నేనడిగిన ఆ ఒక్క మాట చెప్పు. నీ మనసులో నేనున్నాను అని. ఒకరు జీవితంలో ఉండగా మరొకరి మనసులో స్థానం కోసం ఆశించటం, ఆలోచించటం తప్పు. నా జీవితంలో ఉండాల్సిన మనిషి మనసులో స్థానం కోసమే అడుగుతున్నాను వైదేహి. చాలు. అయినా వ్రతం పూర్తయ్యేలోగా నాతో చెప్పించుకుంటానని శపథం చేశారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీకంత నమ్మకం ఉన్నప్పుడు ఈ జ్యూస్ తాగండి. తాగను. ఎందుకంటే నా శబదం నెరవేరడం కోసమే ఈ వ్రతం చేస్తున్నా. ఇది మధ్యలో ముగించాలంటే ఆ దేవుడు ఈ దేవతో కరుణించాల్సిందే. దేవుడా, పాపం ఆ లంకేష్ నా కోసం అంత కష్టపడుతుంటే
నేనేమో వ్రతాలు పూజలు అని ఇంట్లో కూర్చుంటున్నాను. పైగా ఈ ఆకలి ఒకటి. ఇప్పుడు ఈ ఆకలితో కిందకి వెళ్ళి భజన చేయాలి. పోనీ గదిలో కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఆయన ఉంటారు. ఇక్కడ కంటే కింద భజన చేసుకోవడమే బెటర్. ఇప్పుడు ఈ జ్యూస్ తాగుతారా లేదా? తాగను. నువ్వు చెప్తావా లేదా? ఇంతకన్నా మీతో వాదించలేను. మీకు తాగాలనిపించినప్పుడే తాగండి. శ్రీరామ పట్టాభిరామ రాఘవ తులసీదళ రామ శ్రీరామ. ఇప్పుడు కిందకి వెళ్ళగానే అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడుగుతారు. నిద్రపోతున్నాడా, టాబ్లెట్ ఇచ్చావా, జ్యూస్ తాగించావా, నా బొంద తాగించావా అని అడుగుతారు. ముందే వెళ్ళి అడిగొస్తే ఓ పని అయిపోతుంది. వదలండి. అయ్యో, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? వదలండి. వదలండి. ఎవరైనా చూస్తే సమస్యలు వస్తాయి. వదలండి, వదలండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో వైదేహి. ఈరోజు నీ మనసులో నేనున్నానన్న సంగతి నువ్వు చెప్పకపోతే ఇక నేను నీకు ఎప్పటికీ కనిపించను. ఏంటి? అదే ఎలా ఉన్నారో చూసి వెళ్దామని. బాగానే ఉన్నా. టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నాను. జ్యూస్ తాగుతారా? వద్దు, కావాలంటే నువ్వు తాగొచ్చు. వద్దులండి, ఉపవాసం కదా, ఏమీ తాగకూడదు. భజన దగ్గరికి వస్తారా?
నువ్వు వెళ్ళు. సరే. దైవ సేవ పేర ధనము దొర్లించుట ఏలరా. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా భజన జరుగుతుంటే? ఫోన్ వస్తే మాట్లాడదామని వెళ్ళాను. అంతేనా? ఆకలికి ఆగలేక ఏ చాటుకైనా వెళ్ళి చటుక్కున 4 ముద్దలు తినేసి వస్తున్నావా? పచ్చ కవర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగానే ఉంటుందట. నువ్వు కూర్చో అమ్మా. అయినా ఇప్పుడు ఫోన్లేంటమ్మా? వ్రతం చేయమంటే ఎంత భక్తి శ్రద్ధలుండాలి. తీసుకుంటాను, కానీ నేనడిగిన ఆ ఒక్క మాట చెప్పు. నీ మనసులో నేనున్నాను అని. నా శబదం నెరవేరడం కోసమే ఈ వ్రతం చేస్తున్నా. ఇది మధ్యలో ముగించాలంటే ఆ దేవుడు ఈ దేవతో కరుణించాల్సిందే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో వైదేహి, ఈరోజు నీ మనసులో నేనున్నానన్న సంగతి నువ్వు చెప్పకపోతే ఇక నేను నీకు ఎప్పటికీ కనిపించను. మళ్ళీ ఎవరమ్మా? మా నాన్నమ్మ. ఆ, హలో నాన్నమ్మ. ఎలా ఉన్నావే? వ్రతం చేస్తున్నావా? ఉపవాసం వండి మరీ చూస్తున్నా నాన్నమ్మ. ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. హలో వదిన గారు, వ్రతానికి రాలేదేంటి? నా మనవరాలు అక్కడ వ్రతం చేస్తుంటే వచ్చి చూడాలనే ఉంది వదిన గారు. కానీ ఇక్కడ నా కోడలు కూడా వ్రతం చేస్తోంది. అక్కడ నా మనవరాలు ఉపవాసం ఉండి మరీ చేస్తోందట కదా. ఉపవాసమే, కానీ దేవుడి మీద దృష్టి ఇంకాస్త ఎక్కువ ఉంటే బావుండేది. సియాని కూడా వైదేహిని పెంచినట్టు పెంచి ఉండాల్సింది. అంటే తన దృష్టి ఎప్పుడు చదువు మీదే ఉండేది కదా, అందుకే ఇవన్నీ అలవాటు లేవు. ఒకసారి సియాకి ఫోన్ ఇవ్వదునా? ఇస్తున్నాను, ఇదిగో అమ్మా. హలో నాన్నమ్మ. ఒకసారి నీతో మాట్లాడాలి, పక్కకి రావే. ఇప్పుడే వస్తాను.